తెలుగు పత్రికల్లో ఒక వార్త ఈ రోజు కనిపించలేదు. తెలుగు వాళ్లకు పద్మశ్రీ వచ్చినట్లు పత్రికల్లో వచ్చిన పేర్లలో ఒక పేరు మిస్ అయింది. ఆయన చాలా చిన్నవాడు, జీవితంలో తలుకులు బెలుకులు లేనివాడు, ఎప్పుడు సంపాదన మీద దృష్టి పెట్టనివాడు. ఉన్న దాంట్లో సగం అది ఇల్లు కావచ్చు, సంపాదన కావచ్చు, ఎప్పుడు పేద పిల్లలతో పంచుకునేవాడు. ఆయనే దేవరపల్లి ప్రకాష్ రావు. ఒరిస్సాలోని కటక్ లో టీ బంకు నడుపుతూ ఉంటాడు. తన టీ స్టాల్ తో ఆయన విప్లవం తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రకాష్ రావు చాలా ఏళ్ల కిందట ఒరిస్సా వెళ్లి అక్కడ రకరకాల మార్గాల్లో బతుకు పోరాటం సాగించి చివరకు టీ బంకుతో సెటిల్ అయ్యారు. అయితే తానుంటున్న బస్తీలో పేద పిల్లలకు స్కూల్ లేకపోవడంతో తన ఇంట్లోనే స్కూల్ తెరిచారు. తన సంపాదనలో సగం పిల్లల మీద ఖర్చు పెట్టి చాలా పెద్దవాడయ్యాడు. ఆంధ్రప్రదేశ్ దాకా ఆయన కీర్తి రాకపోయినా ప్రపంచమంతా ఆయనకు నీరాజనాలు పట్టింది. ఈ రోజు ఆయనకు పద్మశ్రీ ప్రకటించారు. ఆయన కథ ఇది. ఒడిశా కటక్ లో బక్సీ బజార్ అనే ఒక బస్తీ ఉంది. అక్కడ ఉండే వాళ్ళంతా కూలీ నాలి చేసుకునే వాళ్ళు, రిక్షా తోలేవాళ్ళు, ఇతర కంటికి ఆనని చిన్న చిన్న పనులు చేసి బతుకు వెళ్లదీస్తున్న వాళ్ళు. భారతదేశంలోని అన్ని బస్తీల లాగానే ఇది కూడా ఒక మురికివాడ. ఈ మధ్య హఠాత్తుగా ఈ బస్తీ వార్తలకెక్కింది. జాతీయ అంతర్జాతీయ విలేకరులు, సీనియర్ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ఎన్జీఓల ప్రతినిధులు బస్తీకొస్తున్నారు. బస్తీ పేరు ఎక్కడ చూసినా మారుమోగుతోంది. ఈ మధ్య జిల్లా కలెక్టర్ కూడా వచ్చిపోయారు. దీనంతటికీ కారణం అక్కడున్న ఒక చిన్న ఛాయ్ దుకాణం. దాన్ని నడిపే తెలుగు వ్యక్తి ప్రకాష్ రావు. ప్రకాష్ రావుతో ఫోన్ లో మాట్లాడండి, తెలుగులో బాగున్నారా అని అడగండి, అంతే. ఆయన అనర్గళంగా తెలుగులో సంభాషణ మొదలుపెట్టి మధ్య మధ్యలో ఒడియాలోకి దూకుతూ ఇంగ్లీష్ లో అలవోకగా మాట్లాడుతూ అప్పుడప్పుడు హిందీ వాడుతూ మినీ ఇండియాలా ప్రత్యక్షమవుతాడు. ప్రకాష్ రావు కాయిలా పడి చచ్చి బతికినవాడు. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎవరో అనామకుడు చేసిన రక్తదానంతో బతికి బయటపడ్డాడు. ఈ రోజు ఇంతటి వాడయ్యాడు. ఇది జరిగి 40 సంవత్సరాలైంది. అప్పటి నుంచి చావు బతుకుల్లో ఉన్న వాళ్ళందరికీ రక్తదానం చేసి తీరాలనుకున్నాడు. రక్తమే కాదు, ఎంత సహాయం చేయగలనో అంతా చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. ఆయన రక్తదానం 4 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 210 సార్లు రక్తదానం, 17 సార్లు ప్లేట్లెట్స్ దానం చేశాడు. అంతేకాదు పేద రోగులకు ఆసుపత్రిలో వేడి నీళ్లు అందిస్తాడు, పాలు బ్రెడ్ అందిస్తాడు, వీలైతే పళ్ళు కూడా అందిస్తాడు. ఇది రోజు జరిగే ప్రక్రియ. ప్రకాష్ రావు సేవ చూసి ఒక పెద్ద మనిషి ఆయనకు గీజర్ కొనిచ్చారు. అధికారులు ఆసుపత్రిలో ఒక గది ఇచ్చారు. మరొకరెవరో అంబులెన్స్ ఇచ్చారు. ఆయన గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే బస్తీలో పిల్లలెవరూ చదువుకోవడం లేదని, చిల్లర తిరుగులలో ఉన్నారని కనిపెట్టి ఆ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. అంతే. తన 2 గదుల ఇంటిలో ఒక గదిని స్కూల్ గా మార్చేశాడు. పిల్లలను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చి పుస్తకాలు కొనిపించి చదువు చెప్పడం మొదలు పెట్టాడు. మొదట్లో పిల్లల తల్లిదండ్రులు ఆయన్ను తిట్టేవారట. వాళ్ళ పిల్లలు పాచి పనికి వెళ్లి 4 రాళ్లు తెచ్చేవాళ్ళని, బడి పెట్టాక వాళ్ళు పని మానేస్తున్నారని దబాయించేవారట. వాళ్ళని ఒప్పించేందుకు ప్రకాష్ రావు చాలా కష్టపడ్డారట. చివరకు భోజనం కూడా తానే పెడతాను అని చెప్పి వాళ్ళ అంగీకారం పొందారట. ఇప్పుడు ఆయన గది స్కూల్ అయింది. 70 మంది విద్యార్థులు, 5 టీచర్లున్నారు. టీచర్లకు 1500 జీతం ఇస్తారు. అందరికీ భోజనం ఉచితం. ఇదంతా ఆయన సొంత డబ్బే. టీ స్టాల్లో బన్ బిస్కెట్లతో పాటు వడలు కూడా ఉంటాయి. రోజు అన్ని ఖర్చులు పోను 600 దాకా మిగులుతుంది. అందులో స్కూల్ కోసం 300 ఇస్తారు. కుటుంబానికైనా ఖర్చు తగ్గిస్తారు కానీ స్కూల్ కు మాత్రం ఖర్చు తగ్గించరు. అది ఆయన జీవిత ధ్యేయమట. ఈ మధ్య కలెక్టర్ స్వయంగా వచ్చి ప్రకాష్ రావును అభినందించారు. పొద్దున పూటంతా ఛాయ్ దుకాణం నడిపి మధ్యాహ్నం టీచర్ అవతారం ఎత్తుతాడు ప్రకాష్ రావు. ఈ మధ్యలో ఒక రౌండ్ సైకిల్ వేసుకుని ఆసుపత్రికి వెళ్లడం ఆయన రోజువారి పని. అసలు ఇంతకీ ప్రకాష్ రావు ఎవరు అంటారా? ప్రకాష్ రావు ముత్తాత దేవరపల్లి అప్పాలస్వామి 1888 ప్రాంతంలో బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా ఒరిస్సాలోని కటక్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతంలో మకాం వేశారు. అదిప్పుడు తెలంకపెంటగా మారింది. తాత మంచి వంటగాడు కావడంతో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొలువుకు కుదిరాడు. తండ్రి కృష్ణమూర్తి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో బర్మాలో పనిచేసి తిరిగొచ్చాడు. కొద్ది రోజులు ఒక ప్రైవేట్ కంపెనీలో ఆర్క్ వెల్డర్ గా పనిచేశాడు. 1960లో టీ స్టాల్ తెరిచాడు. అయితే తండ్రి చనిపోవడంతో తర్వాత టీబీ వ్యాధి సోకడంతో ప్రకాష్ రావు చదువు మానేసి టీ స్టాల్ బాధ్యత తీసుకున్నాడు. ఈ మధ్య బీసెంట్ సెల్స్లెస్ సర్వీస్ అవార్డు 2016కు ఆయన ఎంపికయ్యారు. ఆయనకు గతంలో చాలా అవార్డులొచ్చాయి. ఇప్పుడు ఆయన కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆయన వయసు 59 సంవత్సరాలు. అలసట లేదు, విశ్రాంతి లేదు. ఈ సేవ ఇలాగే కొనసాగుతుందని ఉత్సాహంగా చెబుతున్నాడు. నీకింత ఉత్సాహం ఎలా వచ్చిందంటే 2 కూతుర్లున్న తండ్రికి కొంచెం గర్వం ఉండాలి. నాకు 2 కూతుర్లు, బాగా చదువుకున్నారు, స్థిరపడ్డారు. అదే నా ఉత్సాహానికి అసలు కారణం. నా స్కూల్లో కూడా ఆడపిల్లలకి ప్రాధాన్యం ఉందని గర్వంగా చెబుతున్నాడు ప్రకాష్ రావు. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.